రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. పార్లమెంటు పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాగిడి లక్ష్మారెడ్డి. ఆక్సిజన్ పార్కులో వాకర్స్ను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. పార్లమెంటు పరిధిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు రాగిడి లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఉదయం బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాగిడి లక్ష్మారెడ్డి. ఇక ఆక్సిజన్ పార్కులో వాకర్స్ను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గత 4 నెలల నుంచి వెళ్ళి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకేం చేయలేదు. ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలు మోసం చేశారో, మాయమాటలు చెప్పారో వాళ్ళందరూ కూడా ఈసారి బుద్ధి చెప్తారు. ఇక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేశారో, దేశంలోనే మరి చాలా గొప్ప లెవెల్లో మన రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ఘనత కేసీఆర్ గారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ విషయం అనుకోండి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే చైర్మన్లు డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఏరియా కూడా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నానో వాటన్నిటి కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఫండ్స్ విపరీతంగా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ చేసి మరి రోడ్లు, డ్రైన్ వ్యవస్థ కానీ అంటే కాలనీలలో కూడా ప్రతి కాలనీల అవుట్స్కట్స్ కూడా చాలా డెవలప్మెంట్ చేసిన ఘనత మరి కేసీఆర్ గారు. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ప్రజలందరూ అల్లకల్లోలం